వినేవాళ్ళు ఉంటే ఎంతైనా చెప్తారు. ప్యాకెట్ పాలతో ఎవరైనా నెయ్యి చేస్తారా అని చాలామంది అడిగారు. చూడండి ఎలా చేస్తానో. పాలను తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఐస్ క్రీమ్ వేస్తారనుకుంటున్నారా? కాదు, అది 15 రోజులు తీసిన మీగడ. ఇదంతా తీసుకొచ్చి నేను మిక్సీ జార్లో వేసేసాను. చూడండి, మిక్సీ జార్లో వేసి కొంచెం కూల్ వాటర్ వేసాను. మిక్సీకి పట్టించేసి ఆ వచ్చిన వెన్న చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్యాకెట్ పాలతో కూడా ఇలా వచ్చిందని మీకు ఎవరికైనా తెలుసా? ఇదంతా నేను కడాయిలో వేసుకున్నాను. కొన్నిసార్లు మనకి ఏం చేస్తే మీగడ అనేది రాదు, పల్చగా వచ్చేసి పైన చూడండి పొరలాగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి 1 అవర్. తర్వాత 1 అవర్ తర్వాత చూడండి ఎలా వచ్చింది, నాకు గడ్డలాగా ఎంత బాగా వచ్చిందో పైన వెన్న అనేది. ఇదంతా తీసుకొని నేను స్టవ్ మీద పెట్టేసి బాగా కాచానండి. కాచి ఆ స్మెల్ చూడండి ఎలా వస్తుందో. చూడండి, నెయ్యి కూడా మనకు అంత బాగుంటుంది. లాస్ట్లో మెంతులు కరివేపాకు వేసేసి దించేయాలి. నాకు నెయ్యి చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.